నేను ఈరోజు షోల్డర్ వర్క్ కూడా ఏం చేద్దాం అన్న. షోల్డరా? ఇక షోల్డర్ అనాటమీలో 3 ఉంటాయి. ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్, రేర్ డెల్ట్. ఫ్రంట్ డెల్ట్ 40% కవర్ చేస్తుంది. సైడ్ డెల్ట్, రేర్ డెల్ట్ 30% అయిపోతుంది. ఇప్పుడు 40% ఉందని చెప్పి ఫ్రంట్ డెల్ట్ ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పుష్ మూమెంట్స్లో మనం ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం. సో మనకు మంచి లుక్ అనిపించేది షోల్డర్లో సైడ్ డెల్స్. సో మనం సైడ్ డెల్స్ 4 సెట్స్ కొడదాము, ఫ్రంట్ డెల్స్ 3 సెట్స్, రేర్ డెల్స్ 2 సెట్స్ కొడితే అయిపోతుంది. ఏదైతే చెప్పినావో అంతా కరెక్టే చెప్పినావు, కాకపోతే చిన్న కరెక్షన్. ఈసారి కూడా తప్పు చెప్పినా? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నువ్వు ఏదైతే చెప్పినావో మన షోల్డర్లో 3 డెల్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్, రేర్ డెల్ట్. ఏదైతే ఫ్రంట్ డెల్ట్ 40% ఉంటుంది, సైడ్ డెల్ట్ 30% ఉంటుంది, రేర్ డెల్ట్ 30% ఉంటుంది, అది కూడా కరెక్టే. ఇంకేం చెప్పినావు, మన పుష్ మూమెంట్లో ఫ్రంట్ డెల్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కువ లుక్ వచ్చేది, ఎక్కువ ప్లేస్ ఉండేది సైడ్ డెల్ట్ కాబట్టి ప్రైమ్ ఫోకస్ సైడ్ డెల్ట్ మీద చేద్దాం, ఎక్కువ సెట్లు కొడదాం అన్నాం, అది కూడా కరెక్టే. ఎక్కువ లుక్ వచ్చేది, ఎక్కువ అనిపించేది సైడ్ డెల్టే, కాకపోతే నీ షోల్డర్లో 3D లుక్ వచ్చేది రేర్ డెల్ట్. ఇంకోటి మెయిన్ పాయింట్, అందరు వేసే కామన్ మిస్టేక్ ఏంటంటే రేర్ డెల్ట్ అనేది స్లో గ్రోయింగ్ మజిల్, అందుకనే దాన్ని ఎక్కువ ప్రైమ్ ఫోకస్ చేయాలి. ఎందుకు? 3D లుక్ రావాలి. సో నీ షోల్డర్లో సైడ్ డెల్ట్కి 3 సెట్స్ కొడితే, రేర్ డెల్ట్కి 3 సెట్ కొట్టు, ఫ్రంట్ డెల్ట్కి 2 సెట్ కొట్టు, చాలు. అప్పుడే నీకు 3D షోల్డర్ అనేది వస్తుంది. షోల్డర్ వర్కౌట్ కావాలా? నాకు వద్దా, ఏమన్నా అంటే నెక్స్ట్ వీడియో అంటావు. నాకు వద్దు, ఈ వీడియోలోనే చెప్తా. నాకు వద్దు. అరే పక్కా ఈ వీడియోలో నాకు నెక్స్ట్ వీడియోనే కావాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు.